మా దగ్గర దేవుళ్ళు చాలా విశాల హృదయులండి అంటాడు. ఒకడు అరగుండోడు ఉన్నాడు, తిక్కలోడు. ఏమండి డిచ్కి మూర్ఖ శిఖామణి వాడంటాడు, ఇదిగో మా దగ్గర ఎన్ని దేవుళ్ళు ఉన్నారు, నన్ను నమ్మకపోతే నేను నరకంలో పడేస్తాను. ఏ ఒక్క దేవుడేనంటాడా? నీ దేవుడెవరు? ఫలానా. నీ దేవుడెవరు? ఫలానా. నీ దేవుడెవరు? అందరం బంధువులమే. ఎవరు ఏ దేవుడినన్నా మొక్కని, నన్నే మొక్కు, లేకపోతే నరకంలో పడేస్తా, అగ్ని ఆరదు, పురుగు సాగుదని మా దేవుళ్ళు చెప్పరే. కానీ ఈ ఎడారి మతం యొక్క దేవుడు చెప్తాడు, నన్నే మొక్కండి లేకపోతే నరకంలో పడేస్తాను అని బెదిరిస్తాడు. బ్రాడ్ మైండ్ లేదు, ఏమీ లేదు అని మాట్లాడుతున్నాడు. గుడ్డి ముఖంవాడు, అంతరంగంలో గుడ్డోడు, కళ్ళు లేవాడికి. ఇక్కడ విషయం ఏంటంటే, నాయందు విశ్వాసముంచకపోతే మీకు నరకమనే ప్రమాదం ఉన్నది అని ఎందుకు చెబుతున్నాడు అంటే, వీళ్ళు నరకంలో పడకుండా తప్పించుకోవడానికి పాప పరిహారము కొరకు అత్యవసరమైన యజ్ఞం యేసు మాత్రమే చేశాడు. కాబట్టి ఇంకెవరూ కూడా పాపాన్ని పరిహరించే యజ్ఞము చెయ్యలేదు. కాబట్టి ఇంకా 10 మంది యజ్ఞాలు చేసి ఉన్నారు అనుకోండి, ఒక 100 మందో 1,000,000 మందో మానవ పాప పరిహారము కొరకు యజ్ఞాలు చేసి ఉన్నారనుకోండి, అప్పుడు ఆయన కూడా చెప్తాడు, రే నేను మీ కొరకు చనిపోయి లేచాను రా, ఇంకా నేనే కాదు బోల్డ్ మంది మీ కొరకు యజ్ఞమై లేచారు, ఈ యజ్ఞమైన వాళ్ళలో ఎవరినైనా నమ్ముకొని చెప్పేవాడే. పాప పరిహారము కొరకు యజ్ఞము జరిగించి మార్గము సిద్ధపరిచిన వాడు ఆయన ఒక్కడే గనుక నన్ను నమ్ముకోకపోతే మీకు ప్రమాదమురా అని చెప్తున్నాడు. దేంతో పోల్చాలి ఈ సిచ్యువేషన్ని? దేంతో పోల్చాలంటే, ఒక జబ్బు వచ్చింది, కొత్త రకం జబ్బు. ఆ జబ్బు కొరకు ఇప్పటిదాకా మందుల షాపుల్లో, ఫార్మస్యూటికల్ కంపెనీల్లో ఎక్కడ కూడా మందు తయారు చేయలేదు. మనుషులు టపటపడి చచ్చిపోతున్నారు, తెగులు వచ్చింది. అప్పుడు ఒక సైంటిస్ట్ ఒక మందు కనిపెడతాడు. ఆ మందు బాగా పనిచేస్తుంది. మందే లేదనుకున్నాం, మెడిసినే లేదనుకున్నాం. ఈ శాస్త్రవేత్త గారు మందు కనిపెట్టి ఆయన చెబుతాడు, ఈ మందు వాడండి లేకపోతే మీరు బ్రతకరు అని చెబుతాడు. ఎందుకు? ఆ మరణకరమైన రోగము నుండి మనిషిని కాపాడే మందు ఇదొక్కటే. ఈ మందు మాత్రమే కాపాడుతుంది. ఇదివరకున్న మందులు ఏది తిన్నా మనుషులకు ఆ రోగం నయం కావడంలే, పిట్టల్లాగా పడి చచ్చిపోతున్నారు వేల మంది. రీసెర్చ్ చేసి ఒక మందు తెచ్చాడు, దీన్ని వాడండి అయ్యా బ్రతికిపోతారు, లేకపోతే మీకు మరణమే గతి. అంటే ఆయన సంకుచిత మనస్కుడా ప్రేమతో సత్యం చెబుతున్నాడు. రే మీరు చావొద్దు, మీరు బాగుండాలని ప్రేమతో సత్యం చెబుతున్నాడు. అలాగే ఇంకొక మందు లేదు గనుక పాప స్వభావమును పరిశుద్ధపరచి జన్మ పాపమును తొలగించి నరకాగ్ని గుండము నుండి శాశ్వతంగా విడిపించే శక్తి ఇంకా ఎక్కడా లేదు. పరమాత్ముడు చిందించిన రక్తంలోనే ఉంది గనుక అని అన్నాడు. నా రక్తములో మీరు కడుగబడకపోతే నరకానికి వెళ్ళడం ఖాయము. నా రక్తంలో మీరు కడుగబడకపోతే నరకానికి వెళ్ళడం ఖాయము.
గనక ప్రేమతో చెబుతున్నాడు, తప్పించుకోండి, నరకం తప్పించుకోండి, నరకంలో పడకండి నాయన అని ప్రేమతో యేసు మనల్ని ఆహ్వానించి హెచ్చరించడమే సువార్త ప్రకటన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వేరే మార్గం లేదు. నారో మైండు, ఎవరినైనా నమ్ముకోమని చెప్పలేదు అంటే నీ సొమ్మేం పోయింది, నీ సొమ్మేం పోయింది బాబా, అలాగే చెప్తావు. సృష్టించిన వాడికైతే భారం ఉంటుంది, ఆరాటం ఉంటుంది. నా పిల్లల అగ్నిగుండంలో పడొద్దని సృష్టికర్తకు ప్రేమ ఉంటుంది. సృష్టి చేయనోడికి ఏముంటుంది? నువ్వు నన్నైనా నమ్ముకో, వాడినైనా నమ్ముకో, వీడినైనా ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు నమ్ముకో. ఎవరిని నమ్మినా చేరేది అక్కడికే కదా. ఏమండి, ఎవరిని నమ్మినా చేరేది అక్కడికే కాబట్టి ఎవరినైనా నమ్ముకో అంటారు. కానీ యేసయ్య అంటాడు, నా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలిగి నశింపకుండా యుగయుగములు ఆనంద ప్రపంచంలో ఉంటాడు. దానికి రక్త ప్రోక్షణము, పరమాత్మని రక్త ప్రోక్షణం ఒక్కటే మార్గం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.